నైట్ 1 అయితే ఉంది టైము. మా ఫ్రెండ్స్ ఇక తమ్ముడు అయితే వచ్చినారు గోవాకి. సో తమ్ముడు అయితే నిద్రపోయినాడు అనమాట, ఫుల్ స్ట్రెస్ నిద్రపోయినాడు. ఫ్రెండ్స్తో పాటు టీటోస్ లైన్కి అయితే వచ్చినాం, వన్ ఆఫ్ ద ఫేమస్ లేన్ అనమాట బాగా బీచ్లో. పార్కింగ్ అయితే పెట్టేసిన, కానీ అక్కడ పెట్టకూడదు అనేసి మళ్ళీ చెప్పారనమాట. సో ఇదే అనమాట టీటోస్ లేన్. సో బండ్లో నుంచి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇలా ఉంది టీటోస్ లేన్, ఫుల్ పబ్ లేన్ అనమాట ఇది. అన్ని పబ్లు ఉంటాయి ఇక్కడ, A to Z పబ్స్ ఏరియా, వన్ ఆఫ్ ద ఫేమస్ లేన్. ప్రస్తుతానికి అయితే మాన్సూన్ సీజన్ కదా, తక్కువ మంది ఉన్నారు, లేదంటే జనాలు ఫుల్ ఉంటారు ఇక్కడ, హెవీ. అసలు నడిచే కూడా జగ ఉండదు అనమాట. అంత కష్టపడి అయితే పార్కింగ్ పెట్టాను అనమాట. పార్కింగ్ పెట్టేసి నడుచుకొని అయితే వెళ్తున్నా. ఐ విల్ షో యూ నడిచేసి టీటోస్ లైన్ ఎలా ఉందని. సో ఇదే అనమాట టీటోస్ లైన్, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎంట్రన్స్ షాప్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి, టాటూ షాప్స్ ఉన్నాయి, డ్రింకింగ్ షాప్స్ ఉన్నాయి, అన్ని షాప్స్ అయితే దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఆల్ మిక్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇవి టాటూ షాప్స్. ఫ్రీ అడ్వర్టైజ్ అయితే ఇచ్చేస్తున్నాం. ఫుడ్ కోర్ట్స్, మామూలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అన్నీ అయితే పబ్స్ అన్నమాట. చూడండి, ఈ లైన్ మొత్తం అయితే పబ్సే ఉంటాయి. టర్కిష్ ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. పేంట్ పార్క్ అంటపా 500 కార్కి బయట పెట్టేస్తే నేను 500 యాడిచ్చేది. ముందే తిరుక్కొని వచ్చామంతే, జస్ట్ లైన్ నుంచే. టైం చూస్తున్నారు కదా, 1:42 అవుతా ఉంది టైము. ఇలా ఉందన్నమాట ప్రస్తుతానికి. మాన్సూన్ సీజన్ కాబట్టి చూడొచ్చు మీరు, ఖాళీగా ఉంది. నార్మల్ టైంలో అయితే అన్సీజన్, ఇప్పుడు సీజన్లో అయితే ఇక్కడ జనాలు అయితే నడుచుకోనికి జగ ఉండదన్నమాట. చూస్తున్నారు కదా, టీటోస్ లైన్లో మొత్తం తిరిగేసి మా వాళ్ళు. వీళ్ళైతే వచ్చారు చాలాసార్లు, వీళ్ళే న్యూ కమర్స్ అనమాట. సో నిద్ర వస్తూ ఉందంట, 2 అవుతా ఉంది టైము. ఇంకా చూద్దాం, నిద్రపోతారు అనుకోండి. పాత వాళ్ళు అయితే లోకల్ అయిపోయినారు, తెలుసు కదా, 4 సార్లు 5 సార్లు వస్తే లోకల్ అయిపోతారు. మా వాళ్ళు అయితే రెస్ట్ చేసేకైతే వెళ్ళిపోయినారు అనమాట, వదిలేస్తే వాళ్ళకి. ఇక నేనైతే ఇంటికి అయితే వెళ్తున్నా. 2:43, 2:45 అవుతా ఉంది టైము. సో నాకైతే ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది అనమాట ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేకి. సో ఇక ఇంటికి వెళ్ళేసి నేను కూడా పడుకుందాం. రేపు చూద్దాం, రేపు వీళ్ళు బయలుదేరిపోతారు సాయంత్రం లోపలే. ఇంకా రేపు కలుస్తానో కలవను రేపు తెలుస్తుంది. సో ఇంకా ఇంటికి అయితే వెళ్దాం అన్నమాట. వస్తున్నారు కదా మా వాళ్ళు, ఫుల్ నిద్రపోయి ఇప్పుడు వస్తున్నారు అనమాట. మధ్యాహ్నము 12:30 అవుతుంది. ఇంకా దూద్ సాగర్ వెళ్ళేకైతే ప్లాన్ అయితే వేసాము. సో
రెయిన్ అయితే ఉంటుంది, అది చెప్పే అవసరమేలే. ఇప్పుడు దూద్సాగర్కి అయితే వెళ్దాము. ఓపెన్ ఉందో లేదో తెలియదు. ఓపెన్ ఉందనేది అయితే చెప్తున్నారు, కానీ వెళ్దాం. అక్కడ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి 40-50 మినిట్స్ అయితే పడుతుంది. 20-30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. సో వెళ్దాం దూద్సాగర్కి. వెళ్దామా? ఓకే, వెళ్దాం, అందరం వెళ్దాం. ఓపెన్ ఉంటే లేకపోయినా వెళ్ళిపోవాల్సిందే. పోవాల్సిందే మళ్ళీ కదా, మళ్ళీ అంతే అంటారు. మళ్ళీ ముందు వస్తాము, మేము వచ్చినప్పుడల్లా అనుకున్న చోట్ల పోవాల్సిందే. ఫ్రెండ్ మా వాళ్ళు అందరూ రెడీ అయినారు. ఇద్దరు అయితే ఏదో స్నాక్స్ తీసుకునే వెళ్ళారు ముందర. వాళ్ళు తీసుకొని వస్తానే బయలుదేరతాం. నువ్వు మాట్లాడు. సౌదీ పార్టీ, సౌదీ నుంచి వచ్చాడు వాడు సౌదీ నుంచి వచ్చాడు. అందరూ గాలి అయితే చేస్తాను మొత్తము. ఇంకా బయలుదేరడం ఇక్కడి నుంచి. దూద్సాగర్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. సో ఓల్డ్ గోవా నుంచి దూద్సాగర్ అయితే 45 కిలోమీటర్స్ అయితే ఉంది. 1 అవర్ జర్నీ అయితే చూపిస్తూ ఉంది గూగుల్ మ్యాప్స్లో. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ వెదర్ ఉంది. సో మాన్సూన్ సీజన్ అయితే జరుగుతూ ఉంది. నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను మీకు. సో మాన్సూన్ సీజన్లో రెయిన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో అస్సలు అర్థం కాదనమాట. చూడండి, ఇప్పుడు మేము దారిలో ఉన్నాము దూద్సాగర్ వాటర్ ఫాల్స్ కి. మా బ్రదర్ ఇక్కడ మొత్తం బ్లాగ్ కోసం ప్రిపేర్ అయ్యాడు. ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ మాస్క్ ఇదన్నమాట. ఇది ఇక్కడ గోవాలో మా బ్రదర్ ఛానల్లో ఉంది, ఉర్దూ ఛానల్లో. అదే బయలుదేరదామా? చూడండి, మా బ్రదర్ బైక్ లో వస్తున్నాడు హ్యాపీగా, మొత్తం నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటా. ఎట్లా ఉంటది మరి సంగతులు అంతా. వెనకాల ఉన్నాడు మా ఫ్రెండ్ కరీముల్లా అనమాట, ఆయన పేరు. హైదరాబాద్ బ్యాచ్ అది, మొత్తం రిచ్ అనమాట ఆయన. ఈయన మా ఐటీ బ్యాచ్ అనమాట, ముబారక్ బాషా షేక్, కొత్తపల్లి కొడుకు అనమాట ఆయన. ఇక స్మార్ట్ ఉన్నాడు చూడండి. ఆయన చూస్తే ఆయన బెంగళూరు రసికుడు, ఆయన సైద్ అలీ ఆయన పేరు. ఫుల్ రిచ్ ఆయన. లాస్ట్ లో మా సౌదీ పార్టీ మొత్తం దారంతా ఈయన డ్రైవర్ మాకి, మొత్తం అందరికి ఓనర్స్ ఫీలింగ్. కదా రూట్ ఎలా ఉంది. రూట్ అయితే సూపర్ ఉందన్నమాట. మా వాళ్ళు ఇక్కడ ఆపినారు, ఫోటోగ్రఫీస్ తీసుకుంటారంట. సో దూద్సాగర్ వెళ్ళే ఇంకా ఐ థింక్ సో 20 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఒక ½ అన్ అవర్ అయితే పట్టచ్చు. సో ఫోటోగ్రఫీస్ తీసేద్దాం, ఆ తర్వాత మళ్ళీ బయలుదేరదాం. నేనైతే ఎక్కువ షూట్ చేయడంలే, మా వాడు ఫోన్తో తీస్తున్నా, ఎందుకంటే నా ఫోన్ లోపల పెట్టేసిన వాన పడతా ఉందనేసి. సో ఇక నేను కూడా అయితే కార్లో కూర్చున్నాను అనమాట. ఇక్కడ పెట్రోల్ బంక్లో పార్కింగ్ పెట్టేసి నా స్కూటీని ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ దూద్సాగర్కి అయితే తీసుకొని వెళ్తుంది అనమాట రోడ్. సో ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇద్దరు ఎక్కడికో పోయినారు. ఇంకా దూద్సాగర్ ఎక్కుదాం, చూపిస్తా ఎలా ఉందో. ఓపెన్ ఉందో లేదో అది కూడా నాకు తెలీదు, అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తా. కదా బండ్లు ఇక్కడే ఆగిపోయినారనమాట. దూద్సాగర్ అయితే క్లోజ్ ఉందంట. సో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి క్లోజ్ చేసినారంట. ముందర వెళ్ళేసి చూద్దాం వాటర్ ఫ్లో ఎక్కువ ఉందా లేదా అనేసి. సో లెట్స్ నో. ఇంకా టీజీ బండి కూడా నిలబడుకొని ఉంది ఇక్కడ. సో బండ్లు అలౌ చేయడం లేదు, మిస్ చేసినారు మా వాళ్ళు. నేను కూడా ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను అనమాట. వెళ్ళేకైతే ప్రయత్నించినా కానీ ఇక్కడే ఆగిపోయినాం. చూడండి క్లోజ్ చేసినారు. ఓహోహోహోహో, వాట్ ఈస్ దిస్? ఇదే రూట్ అనుకుంటా వెళ్ళేకి దూద్సాగర్. కానీ చూడండి వాటర్ ఫ్లో ఎలా ఉంది. సో ఇలా అయితే ఉంది ఇక్కడ. ఇంకా క్యాన్సిల్ చేయాల్సిందే కదా. మా బ్రదర్ నిన్నటి నుంచి వ్లాగ్లోనే రాలే, టిటోస్ లైన్లో విన్నాము, ఫుల్ నిద్రపోయినాడు, టైర్డ్ అనమాట. ఇప్పుడు దూద్సాగర్ వెళ్తూ ఉంటే ఇక్కడ కూడా క్లోజ్ ఉంది. ఇక వీళ్ళు ఇక్కడ ఉంటారు కదా ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, లోకల్స్, వాళ్ళు అయితే చెప్తున్నారు ఇక్కడ మినీ ఫాల్స్ ఉందంట, ఎక్కడో తీసుకొని వెళ్తానంటున్నారు. 50 రూపీస్ పర్ పర్సన్ అంట. చూద్దాం ఏం చేద్దాం, వెళ్దామా వద్దా. ఇక్కడైతే వాటర్ ఫ్లో ఫుల్ ఉంది. మా ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా వచ్చారు ముందర. చూపిస్తా చూడండి, ఫ్లో అయితే సూపర్ ఉందన్నమాట. ఓహో లుక్ అట్ దిస్ వాటర్ ఫ్లో.
దూద్సాగర్ వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి, కానీ ఇప్పుడు వాటర్ ఫ్లో వల్ల క్లోజ్ చేసినారు. ఇంకా మేము నడుచుకొని వెళ్తే కూడా వెళ్ళిపోతాం అన్నమాట. జస్ట్ లుక్ అట్ దిస్ ఫ్లో బ్రో. ఓహో చూస్తున్నారు కదా ఫ్లో ఎలా ఉంది. పోలు వస్తున్నారు చూడండి, వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళే అంట, విజయవాడ. వీడియో షూట్ చేస్తున్నాడు. ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట, ఫుల్ ఎంజాయ్మెంట్. అయిపోయా ఫుల్ ఎంజాయ్మెంట్. అమ్మ అరే రే ఇంకా దూద్సాగర్ వెళ్ళే అవసరంలే, ఈడే ఎంజాయ్ చేస్తాను మా వాళ్ళు. ఏం వెళ్తారులే దూద్సాగర్కి, బాహుబలి అంట. కిడ్నాప్ చేసినారప్పా మా వాడు. వాడే ఫస్ట్ స్టార్ట్ చేసింది మధ్యలోడే. వాడు పాస్ చేసి పక్కనకి వెళ్ళిపోయినాడు. అరే రే ఇది ఎంజాయ్మెంట్ అంట. ఇంకా మెమరీస్ అన్నమాట ఇవన్నీ, మెమరీస్. బలి అయిపోయినాడు పాపం, వాడే స్టార్ట్ చేసింది కూడా, బలి అయిపోయినాడు పాపం. ఆసన చేస్తున్నారు ఇక్కడ మస్తుగా కూర్చొని. ఈడే ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇంకా బీచ్లో కూడా అలవ్ లేదు కదా, కాబట్టి ఈడే ఎంజాయ్ చేసుకుంటున్నారు. స్విమ్మింగ్ ఈడే. 1 more ఎంట్రీ ఇస్తున్నాడు. మా ఓడికైతే స్విమ్మింగ్ బాగా వచ్చు అనమాట, ఫుల్గా వచ్చు స్విమ్మింగ్. వీల్ పైన వేయండి పా నీళ్ళు. అటు చూడు ఆడ వెళ్ళిపోయినాడు, నీళ్ళు వేస్తారని. అచ్చా పని. నో బాతింగ్ నో స్విమ్మింగ్ అంట, స్విమ్మింగ్ చేసినారంట. ప్రశాంతంగా ఉంది వీళ్ళకైతే, ఫుల్ ప్రశాంతంగా. ప్రశాంతంగా ఉంది. మళ్ళీ అయితే పిలిచేసినారనమాట. గోవా ఇక్కడ డ్యూటీ చేస్తారు కదా, నీళ్ళు సడన్గా అయితే వచ్చేస్తుంది, అందుకు అక్కడ దాకా వెళ్ళొద్దండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బాతింగ్ జోన్ కూడా లేదని, కాబట్టి సడన్గా వచ్చేస్తుందంట ఫుల్ వాటర్ ఫ్లో. పోదామండి ఇక్కడ నుంచి. ఇక్కడ డ్యూటీ చేసే వాళ్ళు అయితే ఇక్కడ వెళ్ళొద్దండి, ఉండద్దండి, వాటర్ ఫుల్ వస్తుంది, ఫ్లో ఎక్కువ అయిపోతుంది, సో బాతింగ్ కూడా చేయకూడదు. ఇక్కడ దాకా అయితే వాటర్ వస్తుందంట, అక్కడ దాకా అయితే వస్తుందంట. చూడండి ఇక్కడ దాకా వెళ్ళిందంట మన్నాడు వాటర్ ఫ్లో. అదే చెట్ల పైన నుంచి అయితే వెళ్ళిందంట. చూడు మా కూడా చెప్తున్నాడు, ఫుల్ ఫోటో చూపించినారు వాళ్ళకి. సో వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు అంతే. సో వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళ మాట అయితే వినాలన్నమాట. వెళ్ళిపోదాం. మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా టవల్ ఉందా బండిలో? పదా. ఇంకా ఫోటోస్ వీడియోస్ అయితే జబర్దస్త్ అయితే వస్తాయన్నమాట ఈ చోట్ల, గ్రీనరీ లోపల. ఇది చూడండి అసలు ఫుల్. మా వాళ్ళకి ఫోటో తీద్దాం ఒకటి. ఎన్నే అనమాట గోవా టూరిజం ఇక్కడ డ్యూటీ చేస్తూ ఉండేది. సో వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోతున్నాం. మా వాడైతే చేంజ్ చేసినాడు, ఇంకా ఇక్కడ కూడా చేంజ్ చేస్తున్నారు. చూడండి ఫుట్బాల్ చూడండి ఏముంది. వా ఫుట్బాల్ గ్రౌండ్ అనమాట ఇది. వాడ సీన్ మౌంటైన్స్లో ఇంకా ఫుట్బాల్ గ్రౌండ్. ఫోటోగ్రఫీ చేసుకుంటున్నారు అక్కడ కెమెరాలో. మా వాళ్ళు కూడా ఫోటోగ్రఫీ చేసుకుంటారంట. ఈజీ బ్రో అన్నారు కదా. ఇది మొత్తం అయితే ఫుట్బాల్ గ్రౌండ్ అనమాట.
ఫోటోగ్రఫీ చేసుకొని ఇక్కడ వచ్చినాము. ప్లేస్ అయితే కేక సూపర్ అయితే ఉంది ప్లేస్. ఇంకా ఫోటోగ్రఫీస్ ఎవరు బైక్లో వచ్చి తీసుకుంటున్నారు ఇక్కడ ఎంటీలో. చూద్దాం ఎలా తీస్తున్నారో వాళ్ళు. మా వాడు అడిగేకపోయినాడు, ఏం అడిగేకపోయినాడో ఏమో. ఫోటోగ్రఫీస్ అయితే సూపర్గా వస్తాయన్నమాట ఇక్కడ. इसको निकालना पड़ता कौन से लोकेशन पे काम करते हैं आप? होंडा వాళ్ళు రన్ చేస్తూ ఉంటే ఏముంది తెలుసా, వీడియో తీస్తున్నాము ఆగిపోతున్నారు. బాగా కైగా వచ్చావు మాషాల్లా. క్యా ఎంజాయ్ కడతాయి. వాన్ అయిపోతే స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి వాన్ స్టార్ట్ అయిపోయింది. మా వాడు వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ రా అంటే వెళ్ళిపోతున్నాడు చూడు. ఫోటోగ్రాఫర్స్ అయితే వచ్చారు, మేము నిలబడుకొని ఉన్నాము. వాన్ అయితే స్టార్ట్ అయింది. 5 minutes వెయిట్ చేయాలి. ఇంకా 5 minutes తర్వాత వాన్ వెళ్ళిపోతుంది. ఇంకా మాన్సూన్ సీజన్ అంటేనే అలా ఉంటుంది ఇక్కడ గోవాలో. కదా ఇలా అయిపోయింది. దూద్సాగర్ వెళ్ళాలనుకున్నాము కానీ క్యాన్సిల్ అయిపోయింది. ఇక మినీ వాటర్ ఫాల్ వెళ్దాం అనుకున్నా, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళకైతే లేట్ అవుతా ఉంది వెళ్ళేకి, సాయంత్రం అయిపోయింది. వీళ్ళైతే మదనపల్లి బెంగళూరు అయితే వెళ్ళాలన్నమాట. సో అంతే అండి, లొకేషన్ అయితే సూపర్ ఉండింది. ఇది ఫోటోగ్రఫీస్కి అయితే వచ్చిన్నాము. కానీ వాన ఎంత పడిందంటే ఆ చెట్టు కాడ అయితే నిలబడుకొని ఉన్నాం మేము, కానీ నానిపోయినాం ఫుల్. కాబట్టి ఇంకా ఫొటోస్ అలాగే తీసుకుంటున్నాము. ఇప్పుడే జస్ట్ ఆగిందనమాట. సో అంతే అండి, వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. నేనైతే ఫుల్ నానిపోయినా, చాలా కంట్రోల్ చేసుకున్నాను నానకూడదు అనేసి. ఎందుకంటే నేను స్కూటీలో వచ్చా, ఇక రెయిన్ కోట్లు వేసుకొని వచ్చా. కానీ ఇంకా రెయిన్ దగ్గర మేమైతే ఏం చేయలేము. ఇంకా వెళ్దాం ఇక్కడ నుంచి. మా వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఇక నేను కూడా చూపిస్తా ఎక్కడి నుంచో నేను వెళ్తున్నా, ఇంకా వీళ్ళు ఎలా వెళ్తున్నారని. धोखा खा गया इसका. బైక్ అయితే ఇక్కడే పార్క్ చేసేసి వెళ్ళాను అనమాట నేను. మా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఈ రూట్ అయితే హుబ్లీ బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నారు చూడండి. ఓకే బాయ్ బ్రో. ఓకే బ్రో, బాయ్ 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 బాయ్, సీ యూ. అయితే వాన స్టార్ట్ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇంకోసారి వాన స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే బయలుదేరిపోయినా. ఇక్కడ నుంచి 1 hour పడుతుంది నాకు ఓల్డ్ గోవా వెళ్ళేకి. ఇంకా వాన చూడండి, వాన వాన వాన, ఓన్లీ వాన. వర్షాకాలం కదా, ఫుల్ ఉంటుందన్నమాట. నాకైతే చిల్ ఎంజాయ్ ఉంటుంది వర్షాకాలంలో. నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెదర్ అనమాట ఇది. ఇక్కడైతే వాటర్ ఫాల్ ఉందన్నమాట. జనాలు అయితే వెళ్తున్నారు చూసేకి. హైవే పక్కనే కొంచెం నడిచేసి అయితే వెళ్ళాలి. కానీ నా దగ్గర అయితే టైం లేదు. 5 అయితే ఉంది చూడండి టైము. ఇంకా 6 అవుతుంది నాకు వెళ్ళే వరకు. సో ఎక్కడ ఆపకుండా అయితే వెళ్ళిపోతాను అనమాట నేను ఇప్పుడు.